ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త బంద్కు దళిత సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే దళిత సంఘాలు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంద్ కొనసాగింది. బంద్ నేపథ్యంలోనే తెలంగాణలోని బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ఇక సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, కరీంనగర్ బస్టాండ్ల వద్ద మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట బైఠాయించారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.